వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీరు సినిమా చూపిస్తారు, మేము సినిమా చూస్తాం. మీరు మంచి బొమ్మ చూపిస్తే ఎగేసుకొని మరీ చూస్తాం. కానీ అందుకు ఓ పద్ధతి పాడు ఉండాలి కదా. కానీ మీరు మాత్రం వరల్డ్ సూపర్ స్టార్లుగా కాసులు దండుకోవాలి, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి. అయితే ఐబొమ్మ వ్యవహారం ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా టాలీవుడ్తో పాటు ఇండియన్ మూవీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇలాంటి తరుణంలో ఇండస్ట్రీ ఎలా డీల్ చేయాలన్న దానిపై నెటిజన్లు తలో అభిప్రాయాన్ని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో నిర్మాత అనే నేను, హీరో అనే నేను కళామ తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తారా సారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఐబొమ్మ ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు. పెద్ద పెద్ద హీరోలు, నిర్మాతలు వచ్చారు. చెప్పాల్సింది అంత చెప్పేదానికంటే ఎక్కువగానే చెప్పి వెళ్ళిపోయారు. బాగుంది, చాలా బాగుంది. మరి వీటికి సమాధానం ఎవరు చెబుతారు? అసలు మీరు నిర్మించే సినిమాలను జనాలు థియేటర్లకు వెళ్లకుండా ఐబొమ్మ లాంటి వెబ్సైట్స్లలో ఎందుకు చూస్తున్నారో ఒక్కసారైనా పట్టించుకున్నారా? పట్టించుకోరు. సినిమా ఇండస్ట్రీ నిజంగా బాగుపడాలంటే పైరసీపై పరపరా అంటూ అరుపులు చాలు. ముఖ్యంగా పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలు ముందుగా తమ ధోరణి మార్చుకోవాలి. ఒక సాధారణ కుటుంబం మొత్తం కలిసి థియేటర్కి వస్తే టికెట్స్కే ఎంత ఖర్చు అవుతుంది? చిన్న పట్టణాల థియేటర్లలో కూడా రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. పైరసీని నిందించే ముందు ప్రేక్షకుడి పైసలకు న్యాయం చేసేలా మార్పులు తీసుకురావాలి. $100 కోట్లు రావాలని సినిమా తీశాం, పైరసీ తినేసిందని బాధపడేవారు, అటర్ ఫ్లాప్ సినిమాలు కొనేసి నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? పెద్ద హీరోల పేర్లు నమ్మి కుదేలైన వాళ్లను కనీసం ఆదుకున్న సంఘటన ఒక్కటైనా ఉందా చెప్పండి? స్క్రీన్ పై మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం, బూతులు విసురుకోవడం, థియేటర్ బయట ఫ్యాన్స్ ఒకరినొకరు కొట్టుకొని పడిపోవడం, ఇవి స్టార్డమ్ కాదు, ఇండస్ట్రీని దిగజార్చే దారులు. హీరోలంటే ప్రజలకు ఆదర్శం కావాలి. తోపులు, తురుములు, కథల నుంచి బయటకు రాగలిగితేనే మార్పు మొదలవుతుంది. అయితే ఇక్కడ ఇమ్మడి రవి లాంటి వారిని ఎవరూ సమర్థించరు. కానీ మరో ఇమ్మడి రవి పుట్టకుండా చూసుకోవాల్సింది ముమ్మాటికి మీరే. ఇమ్మడి రవి అరెస్టు తర్వాత టాలీవుడ్ పై తెలుగు జనం అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆ ప్రశ్నలకు హీరోలు, నిర్మాతలు, దర్శకులు బదులివ్వాల్సిందేనని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇకపైన బ్లాక్ లో సినిమా కోసం హీరోలకు బ్లాక్ మనీ ఇవ్వమని ఆ కళామ తల్లి మీద ప్రమాణం చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. యాక్టింగ్ చేస్తున్నందుకు బ్లాక్ మనీ తీసుకోమని తెలుగు సినిమా హీరోలు కళామ తల్లి మీద ప్రమాణం చేసి చెబుతారా అంటూ నిగ్గదీసి అడుగుతున్నారు. టికెట్స్ రేట్స్ పెంచం, సామాన్య మధ్యతరగతి ప్రజలకు, మీ అభిమానులకు అందుబాటులో ఉండేలా చూస్తామని కళామ తల్లి మీద ప్రమాణం చేసి చెబుతారా అంటూ నిలదీస్తున్నారు. ₹10 పాప్కార్న్ ₹10కి అమ్మేలా చర్యలు తీసుకుంటామని ఎందుకు భరోసా ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. థియేటర్లో అమ్మే వాటికి మాకేం సంబంధం అంటే దారానికి గుండు సూదికి సంబంధమని మాత్రం మర్చిపోవద్దు. అన్నిటికంటే ముందు మల్టీప్లెక్స్లు తమ దోపిడి తగ్గించాలి. ఒక వాటర్ బాటిల్ ₹50, పాప్కార్న్ $300 నుంచి $400 అంటే ప్రజలు పైరసీ వైపు వెళ్లకుండా ఎలా ఉంటారు? సినిమా చూడటానికి రావడమే విలాసంగా మారిపోతుంటే ఇలాంటి ఇమ్మడి రవిలు పుట్టకుండా ఎలా ఉంటారు? ఇండస్ట్రీని నాశనం చేసిందేమీ పైరసీ కాదు, కొంతమంది పెద్దల స్వార్థం, అహంకారం.
ముందుగా అవే కడిగి శుభ్రం చేసుకుంటేనే తెలుగు సినిమా మళ్ళీ పుంజుకుంటుంది. మీ సెల్ఫ్ ఎలివేషన్ ఉచ్చులో సినిమాకి వచ్చే వాడి మీద పడేయకండి. మీ బిల్డప్ కి మీ డబ్బు ఖర్చు చేసుకోండి. సామాన్యుడిని బలి చేయకండి. వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడం ఆపేస్తారా మీరు? సినిమా రిలీజ్ సమయంలో మొదట 3 రోజులు టికెట్ రేట్లు పెంచడం ఆపేస్తారా? అసలు సినిమా థియేటర్ల నుండి మల్టీప్లెక్స్ కి షిఫ్ట్ చేసిందెవరన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. పెరిగిన భారాన్ని సినిమాకి వచ్చే వీక్షకుడి మీద వేయడం ఆపేస్తారా? కళామ తల్లి సేవ పేరుతో సామాన్యుడిని దోచుకోవడం ఆపేస్తారా? బంగారం రేటు కంటే మీ రెమ్యునరేషన్లు జెట్ స్పీడ్ లో పెంచడం ఆపేస్తారా? మీది కష్టమే, చూసేవాడిది కష్టమే. మీ కష్టం విలువ 1000 కోట్లు, చూసేవాడిది ఏ రోజుకి ఆ రోజు కూలి అని గుర్తుంచుకోండి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, నా చేతిలో ఒక రూపాయి బిల్లు ఉంది కదా, మీకు ఇక్కడ చూపిస్తున్నా కదా. ఈ రూపాయి బిళ్ళకి బొమ్మ ఒకవైపు ఉంది, బొరుసు ఒకవైపు ఉంది. ఇన్ని రోజుల పాటు బొమ్మ చూశారు కదా, ఐ బొమ్మలో, రైట్. ఇక బొరుసు గురించి మాట్లాడుకుందాం. ఎంత పెద్ద క్రిమినల్ అంటే ఇమ్మాడి రవి, చాలా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, దొంగ, గజ దొంగ, మీ ఇష్టం, నానా పేర్లు పెట్టారు. మొత్తానికి పట్టుకున్నారు, బాగానే ఉంది. ఎవడి కడుపు కొట్టాడు ఇమ్మాడి రవి? పేదోడి కడుపు కొట్టాడా, పెద్దోళ్ళ కడుపు కొట్టాడా? సింపుల్ లాజిక్, ఈ రెండే. ఏదో పెద్ద మనము దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇమ్మాడి రవి అనేటటువంటి వ్యక్తి పేదవాడి పొట్ట కొట్టాడా, లేకపోతే పెద్దోడి పొట్ట కొట్టాడా? సింపుల్గా పెద్దోడి పొట్టే అతను కొట్టాడు. పొట్ట అంటే మళ్ళీ ఏదో వాళ్ళు తినేటటువంటి ఆహార బీకం కాదు. కోట్లు బ్లాక్ మనీని బ్యాగుల్లో పెట్టుకొని దాచిపెట్టుకున్నారు చూసారా, వాళ్ళ పని పట్టాడు ఇమ్మాడి రవి. మీ ఇష్టం వచ్చినట్టు పెంచేసుకొని, మీ ఇష్టం వచ్చిన రేట్లు పెట్టేసుకొని సినిమాలన్నింటినీ కూడా తీసేస్తే సామాన్య ప్రజలు ఎలా చూస్తారు? అలా చూడకుండా మీరు చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా కూడా ఇలాంటి ఇమ్మాడి రవి లాంటి వాడు పుట్టుకొని వచ్చి ఐఎమ్ హియర్, ఐ బొమ్మ, ఇమ్మాడి ఇమ్మాడిలో ఐ ఫస్ట్ అక్షరం, బిఓ తీసేసే ఐఎంఎం ఏదైతే ఉందో ఐ బొమ్మ పెట్టేశాడు. మొత్తానికైతే ఇంటి పేరే ఐ బొమ్మ మొత్తానికి పెట్టేసుకున్నాడు రవి. డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒక కామన్ మ్యాన్, తన భార్య, ఇద్దరు పిల్లలతో అంటే 4 కలిసి ఒక సినిమాకి వెళ్ళాలనుకుంటే, అది కూడా రిలీజ్ రోజు వెళ్ళాలి అనుకుంటే, రిలీజ్ అయినటువంటి 3-4 రోజులు వెళ్ళాలి అనుకుంటే, ఆ మధ్యతరగతి కుటుంబం పెద్ద నెల రోజుల పాటు ఒక 25,000 20,000 సంపాదిస్తాడు కదా, అందులో ఈ 5-6 వేలు ఇక్కడే పోతుంది. ఇంకా డౌటే లేదు అందులో. మళ్ళీ ఏదో ఎలా పోతే 5-6 వేలు అనుకుంటాను. ఒక్కొక్క టికెట్ 1000 రూపాయల పైనే. ఇది ఒక 4 వేలు పోయిందా, టికెట్కి ఒక 4 వేలు పక్కన చేసిండు. వాటిని వాటర్ బాటిల్ తాగుదాం అనుకుంటే అది 200. 10 రూపాయల పాప్కార్న్, 10 రూపాయల పాప్కార్న్ని 10 పక్కన ఇంకో 0 పెట్టాలి, 100. అది కూడా ఇంతే కప్పు, అదే పెద్ద ఇంత ఇస్తాడని కాదు, ఇంత కప్పు పాప్కార్న్ మొఖాన కొట్టి 100 రూపాయలు తీసుకుంటాడు. నార్మల్ ఓన్లీ పోనీ వాటర్ బాటిల్ బయట అయితే 10 రూపాయలు 20 రూపాయలకి వాటర్ బాటిల్ వస్తుంది. లీటర్ వాటర్ బాటిల్ 20 రూపాయలు అనుకుంటే, అదే లోపలికి వెళ్తే 200 రూపాయలు. ఆ 200 రూపాయలు తీసుకున్నటువంటి వాటర్ బాటిల్ అదేదో హిమాలయాల నుంచి డైరెక్ట్గా అక్కడ శుద్ధి చేసి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారా అంటే కాదు. నార్మల్ కుళాయి వాటర్నే దాన్ని సీలేసి బాగా అందంగా కూడా కనిపించేలాగా ఆ వాటర్ ఇస్తాడు. అంటే మొత్తానికి ఒక 500 అలా పోతుంది. అంటే 4,500 5,000 వరకు ఒక కామన్ మ్యాన్ సినిమా తీయాలనుకుంటే పోతుంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా సార్. డైరెక్టర్ గారు, సార్ హీరో గారు, సార్ ప్రొడ్యూసర్ గారు, ఒక క్వశ్చన్ అడుగుతాం సార్. నిజంగానే మీరు ఇమ్మాడి రవిని పట్టుకుంటే అగ్ర హీరోలు, అగ్ర డైరెక్టర్లు అందరూ కూడా వచ్చేసి ఓ అని తెగ మాట్లాడేశారు కదా. ఇంకా ఎలా మాట్లాడారంటే, ఒక దేశద్రోహి, ఒక టెర్రరిస్టును పట్టుకునే స్థాయిలో అతని గురించి మాట్లాడారు. ఓకే, మీ సినిమా ఇండస్ట్రీకి అతను టెర్రరిస్టే కావచ్చు. మరి ముఖానికి రంగు వేసుకొని చాలామంది పెద్ద మనుషులు అనేటటువంటి ముసుగేసుకొని ఆ డ్రెస్సింగ్లో మీరు చేస్తున్నది ఏంటి సార్? మీరు చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారా? మీరు చాలా జెన్యునా? ఇక్కడ హార్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అక్కడ హ్యాండ్ వేసుకొని, మీ హార్ట్ మీద హ్యాండ్ వేసుకొని మిస్టర్ పర్ఫెక్ట్ అని మీరు చెప్పగలరా? మీరు చెప్తే అప్పుడు జనాలు కూడా
ఐబొమ్మ రవి చేసింది తప్పే అని కూడా అంటారు. ఒక ప్రమాణం ఇలా చేయి చాచి ఒక ప్రమాణం చేయగలరా? ప్రొడ్యూసర్లు అయినా, డైరెక్టర్లు అయినా, హీరోలు అయినా సరే, ఇప్పటి వరకు మేము బ్లాక్ మనీ తీసుకోలేదు అని ప్రమాణం చేయగలరా? ఇప్పటి వరకు మేము బ్లాక్ మనీ ఇవ్వలేదు అని ప్రొడ్యూసర్లు ప్రమాణం చేయగలరా? ఎవరికి చెప్తా సార్ మీ కాకమ్మ కథలు? మీ కథలు సినిమాలలో అద్భుతంగా ఉంటాయి, కానీ నిజ జీవితానికి వచ్చేసరికి మీరు ఆ సినిమా కోసం ఏ సినిమాలో అయితే నీతులు సూక్తులు అద్భుతంగా చెప్తారో ఆ సినిమాల కోసం తెర వెనక మీరు తీసుకునేటటువంటి బ్లాక్ మనీ తగ్గించండి సార్. మీరు అలా తగ్గిస్తే ఇలాంటి ఇమ్మడి రవి అనేటటువంటి వాళ్ళు సొసైటీలోకి రారు. మీరు అసలు సినిమా థియేటర్లలో ఉండేటటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమా థియేటర్లో ఉండేటువంటి సినిమాలు తీసుకొని వచ్చి మల్టీప్లెక్స్ మీద పెట్టాడు. ఎవడు పెట్టమన్నాడు? ఎవడన్నా అడిగాడా మాకు మల్టీప్లెక్స్లోనే పెడితేనే సినిమా చూస్తాము, థియేటర్లో పెడితే చూడమని చెప్పి? మీ డబ్బులు పెంచుకోవాలి, వాళ్ళ థియేటర్లో డబ్బులు పెంచాలి కాబట్టి సినిమా థియేటర్లు అనేది పక్కన పెట్టేసి మల్టీప్లెక్స్లోకి తీసుకొచ్చారు. ఏమనంటే రెక్లైనరు అదో 1000 బొక్క, ఇంకేమన్నా నార్మల్ కుర్చీ అంటారు, అది దానికి 500, 250. ఎక్కడ 50 రూపాయలు, ఎక్కడ 100, 150 రూపాయలు ఉన్న టికెట్ను 1500, 2000, 3000 చేస్తే ఎలా చూస్తారు? మీకుండొచ్చేమో కోట్ల రెమ్యునేషన్లు తీసుకొని, కానీ జనాల దగ్గర ఉండవు కదా. ఆ జనాలు కూడా పరిస్థితి కూడా ఆలోచించాలి. మీరు ఇది ఏదైతే చెప్పామో గుండె మీద చెయ్యేసుకొని మీ ఆత్మసాక్షిగా బ్లాక్ మనీ తీసుకోకుండా మీ సినిమాలలో పనిచేస్తామని చెప్పించండి. గుండె మీద ఒట్టేసి అదే కళామ తల్లి, మీ సినిమా రంగానికి సంబంధించిన కళామ తల్లి కోసం కష్టపడుతున్నాము, చెమట ఒడుస్తున్నాము అంటున్నారు కదా, అదే కళామ తల్లి మీద ఒట్టేయండి సార్. మీ మీద జనాలకి నమ్మకం వస్తుంది. అదే కళామ తల్లి మీద ఒట్టేసి మేము బ్లాక్ మనీ ఇవ్వము, బ్లాక్ మనీ తీసుకోము, బ్లాక్ మనీ పెట్టి సినిమాలు తీయమని చెప్పండి. చేతులు ఎత్తే దండం పెడతారు మీకు ప్రజలు. మీరు తీసుకునే బ్లాక్ మనీల వల్ల, మీరు తీసుకునేటటువంటి బ్లాక్ ఇష్యూల వల్ల ఇవన్నీ కూడా ఈ పంచాయతీలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఏ ఒక్క హీరో దగ్గరైనా బ్లాక్ మనీకి అసలు ₹1 కూడా లేదంటే ₹1 పక్కన పెడితే కోట్లు ఏదో 4, ఇప్పుడు నాకన్నా నేను 4 కోట్లు అని చెప్పిన దాని పక్కన ఇంకా సున్నాలు పెట్టుకోవాలి మీరు. అన్ని కోట్లు ఇలా మొత్తం బ్లాక్ మనీ రూపంలో వెళ్ళిపోతూ ఉంటే తప్పదు. ఇంకా జనాలు మధ్యతరగతి వాడు ఏం చేస్తాడు, ఏం చేయలేక ఐబొమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. మీ డబ్బులు ఐబొమ్మ రవి కొట్టేశాడు తప్ప జనాల డబ్బులు ఎక్కడ కూడా ఐబొమ్మ రవి కొట్టేయలేదు. ఓకే, లా ప్రకారం మనం అందరం కూడా ఖచ్చితంగా పాటించాలి. లా అనేది చెబుతుంది ఐబొమ్మ రవి చేసిన తప్పు కాబట్టి. ఓకే, అతను చేసినటువంటి ప్రొసీడింగ్స్ అంతా కూడా తప్పయి ఉండొచ్చు, కానీ అతని మీద ప్రజల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంది. అరే ఇతను మా కష్టాన్ని తెలుసుకున్నాడు, మా కష్టానికి ఇతనికి అర్థమైంది, ఓకే ఐబొమ్మ పెట్టాడు అని. ఓకే, ఇంకా చట్టం ప్రకారం అతను కేసులు పెడతారు, జైలుకి పంపిస్తారు. అది లా ప్రకారం అది ఎవరైనా, ఏ అధికారైనా, కామన్ మ్యాన్ అయినా, ఎవరికైనా లా ఈజ్ లా, అందులో డౌటే లేదు. అతను పట్టిన దానికి కోర్టులో తేలిపోతుంది ఏం జరుగుతుంది అనే దానికి. అదంతా ఓకే, కానీ మీరు చేస్తున్నది ఏంది సార్? మరి మీకెవరు శిక్ష వేయాలి? మిమ్మల్ని ఎవరు పట్టుకోవాలి? మీ సినిమాలను తీశాడు కాబట్టి ఐబొమ్మ రవిని పట్టుకున్నారు, వెల్ అండ్ గుడ్, హ్యాపీ, కంగ్రాచులేషన్స్ అన్నీ కూడా చెప్దాం. మరి మీరు చేసేటటువంటి ఈ బ్లాక్ దందా ఏదైతే ఉందో దీన్ని ఎవరు పట్టుకోవాలి? మరి దీన్ని ఎలా బయటికి తీసుకురావాలి? మీరేమో ఒక సినిమాకు సంబంధించి 20%, 30% అఫీషియల్గా చూపించుకుంటారు, మిగిలినంతా కూడా గోనె సంచుల్లో ఇళ్ళల్లోకి వస్తాయి. 500 కట్టాలన్నీ కూడా, లేదా పలానా జోన్కు సంబంధించినటువంటి థియేటర్లు తీసుకుంటారు, లేకపోతే వాటా తీసుకుంటారు. ఇవే కదా మీరు చేసేది. ఈ సినిమా అని కాదు, ఓపెన్ చెప్తున్నాం కదా, ప్రతి సినిమాలో బ్లాక్ మనీతోనే ఎంత లేదన్నా సరే బ్లాక్ మనీ ఉంటుంది అందులో. ఇదే ఓపెన్ సీక్రెట్. ఎవరైనా కాదని వచ్చి, ఇప్పుడు మనం ఇది ఓపెన్ చెప్తున్నాం, ఏమైనా కాదు వచ్చి బ్లాక్ మనీ ఇది అబ్బా మేము సినిమాలు తీయట్లేదు, బ్లాక్ మనీ మేము ఎక్కడ కూడా సినిమాలు ఎక్కడ నిర్మించలేదని చెప్పండి. అప్పుడు తీస్తాం లెక్కలు బయటికి. ఎవరికి సార్ మీరు అనేది? అంటే ఇక్కడ మన ఇంటెన్షన్ ఒకటే, సినిమా అనేదాన్ని సినిమా పద్ధతిలో తీసి రెమ్యునరేషన్లు కావచ్చు, సినిమా పెట్టేటటువంటి ఖర్చు. ఒక పాట తీయాలంటే అదేదో పోతారు లండన్కు, లేకపోతే ఏమి ఇక్కడ భారతదేశంలో లేవా? భారతదేశంలో ఎక్కడ ప్లేసులు లేవా? అక్కడికి వెళ్ళిపోయి తీస్తే దాని ఖర్చు అంతా కూడా ఇక్కడ జనాల మీద. అదేదో పెద్ద సెట్టింగ్ వేసామని చెప్తారు. ఆ సెట్టింగ్ కోసం తీసేటటువంటి 30 నిమిషాల కోసం ఇంత కొన్ని 100 కోట్లు పెట్టి, ఇన్ని కోట్లు పెట్టి సెట్టింగ్ తీసామని చెప్తారు. ఏందో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు సినిమా బడ్జెట్ను పెంచేయడం, బ్లాక్ మనీని అందులో ఇవ్వడం ద్వారానే
సినిమా రేట్లు పెరుగుతున్నాయి. సినిమా ఒక్క టికెట్ రేటే కాదు, ఆ సినిమాకి ఇచ్చేటువంటి టికెట్ ఒక్కటే కాకుండా మళ్ళీ అక్కడ పాప్కార్న్కి ఒక దెబ్బ, సమోసాకు ఒక దెబ్బ, మళ్ళీ వాటర్ బాటిల్ దెబ్బ, ఆ పార్కింగ్, ఇంకా కొన్ని కొన్ని చోట్ల పార్కింగ్ పక్కన పెడితే సమోసా కూడా 100 రూపాయలు అయింది సార్. బయటికి వచ్చి కొంటే 20 రూపాయలు 30 రూపాయలు సమోసా, మీరు అక్కడ తీసుకుంటే సేమ్ సమోసా, ఏం పెద్ద తేడా ఏం లేదు. అక్కడ బయట తీసుకుంటే ఏమో ఏదైనా పాములో పేపర్లో పెట్టిస్తారు, అక్కడ తీసుకుంటే ఇంకొక కప్పులో లాంటిది ఏమైనా పెట్టిస్తారు, అంతే తేడా. సేమ్ సమోసానే, అందులో ఏం బంగారం మిక్స్ అయ్యి ఉండదు, ఏముండదు, పాడు ఉండదు, మామూలు సమోసానే. దానికి మాత్రం 100 రూపాయలు పెట్టి తీసుకుంటారు. ఇలా నిలువు దోపిడీ చేసేటటువంటి సినిమా రంగంకి సంబంధించినటువంటి కొంతమంది చేస్తున్నట్టు, అందరినీ అన్నట్టు కొంతమంది షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ తీసుకుంటున్నా, దాంట్లో బ్లాక్ మనీ లేదు, పాడు లేదు, అదంతా కూడా తక్కువ బడ్జెట్లో వెళ్ళిపోతాయి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం 100 మంది మనం అన్నట్లే తక్కువ బడ్జెట్తో తీసేటటువంటి వాళ్ళు ఉన్నారు. హై బడ్జెట్లు పెట్టి జనాలను మిక్సీలో వేసి రుద్దుతారు కదా సినిమా కోసము డబ్బులు వసూలు చేయడానికి, అలా రుద్దుతున్నారు. మీ సినిమాల కోసం వచ్చేటటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రక్తం సార్ అది. మీరు వసూలు చేస్తున్నది మీ అభిమానుల రక్తమే, అది వేరే వాళ్ళది ఏమీ కాదు. మీ అభిమానులను హైప్ ఇచ్చేసి దాన్ని రిలీజ్ కంటే ముందే ప్రీ రిలీజులు, ఆడియో ఫంక్షన్లు, ఏమంటారు పోస్టర్ విడుదల, ఇంకేం కాదు పాడు కానీ ఇవన్నీ కూడా ఏంటో. పోస్టర్ రిలీజ్కు ఫంక్షన్ ఏందో, ప్రీ రిలీజ్ ఎందుకు, మళ్ళీ రిలీజ్ ఎందుకు, ఆడియో ఫంక్షన్ ఒకటి, నేమ్ అనౌన్స్మెంట్కి ఒక ఫంక్షను, ఇంకా చెప్పకూడదు, ఇంకా చెప్తే బాగోదు. సో అలాంటి ఫంక్షన్లు అన్నీ పెట్టడము, సినిమాను ఇక్కడో అది చూస్తే మాటికి ఎలా ఉంటుంది, ఈడ్చి కొడితే 50 రోజులు కూడా ఆడుతుంది, 30 రోజులు కూడా ఆడుతుంది సినిమా. దాన్ని తీసుకొని వచ్చేసి మళ్ళీ ఒక ఏ రేంజ్లో ఇస్తారంటే అది సినిమాలో కథ ఉండదు, పాడు ఉండదు, ఏముండదు. దాన్ని తీసుకొచ్చేసి ఓ రేంజ్లో హైప్ ఇచ్చేసి ఆ సినిమాకి ఇంకా రిలీజ్ రోజు మాత్రం టికెట్ రేట్లు పెంచేసి వారం రోజుల పాటు టికెట్ ఇంత, చూస్తే చూడు లేకపోతే చూడకపోతే అభిమాని హర్ట్ అవుతాడు. అది కూడా ఉంది కదా. వాళ్ళ అభిమానం అనే దాన్ని క్యాష్ చేసుకోవడమే మీ ప్రధాన లక్ష్యం. 1000 అయినా 2000 అయినా 5000, ఇదే చెప్తున్నా, ఒక్క సినిమా టికెట్లు 5000 అమ్మిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకో ఏమో ఆ 3 గంటల సినిమా కోసం వీళ్ళు ఇచ్చేటటువంటి ఓవర్ బిల్డప్లు ఏవైతే ఉన్నాయో ఆ బిల్డప్లకి సామాన్య ప్రజలు వీళ్ళ అభిమానుల రక్తమే. వీళ్ళు ఏదైతే మన కూల్ డ్రింక్ తాగేటప్పుడు స్ట్రా పెట్టుకుంటామో ఆ స్ట్రా పెట్టుకొని జుర్రన బీకేసినట్టుగా ఒకే ఒక్క సినిమాతో వాళ్ళ జేబులో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా టికెట్ రూపంలో జర్రన లాగేస్తున్నారు. అయిపోయాయి. వాడు అప్పటి వరకు కూడా ఇంట్లో పిల్లం కోసమో లేకపోతే అమ్మా నాన్న తల్లిదండ్రుల కోసమో ఏదో ఒకటి కొనుక్కొని 5000 పెట్టి 2000 పెట్టి ఏదో కొనుక్కొని పోయినా అదన్నా మంచిగా ఉంటుంది, ఒక బియ్యం ప్యాకెట్ కొనుక్కోమైనా మంచిగా ఉంటుంది. కానీ మా అభిమాని మా హీరో సినిమా ఫస్ట్ రోజు చూడాల్సిందే, ఏమో ఆ సినిమా చూడడం కూడా తక్కువే, అక్కడ వీలలు గోలలు అలా జరుగుతుంటుంది సార్. సో ఒకటే చాలా సింపుల్గా కూడా మీరు బ్లాక్ మనీని ఇవ్వడం ఆపేయండి, వాళ్ళు బ్లాక్ మనీ తీసుకోవడం వాళ్ళు ఆపేస్తే సినిమాలాగా ఉంటుంది. సినిమాని ఓవర్గా చేయించకుండా, ఓవర్ యాక్షన్ చేయకుండా, ఆ ఓవర్ బిల్డప్లతో సినిమాను హైప్ క్రియేట్ చేసి మీ సినిమా బాగుంటే జనాలు మీరు చెప్పకపోయినా వచ్చి చూస్తారు. ఆ సినిమాలో కథ ఉన్నా కథ లేకపోయినా జనాలకు అర్థమైపోతుంది, ఓ ఈ సినిమా చూడాలి అనుకొని. మరి ఆ సినిమాలో కథ లేకుండా ఏం లేకున్నా కానీ 4 ఫైట్లు సీన్లు పెట్టడం, గాల్లోకి ఇలా తంటే పోయి 10 మంది అక్కడ పడ్డము, 4 పాటలు పెట్టడము, ఇంతే అయిపోయాయి. ఇంకా ఆ సినిమాలో ఇంకా మొత్తం ఆ కట్అవుట్లన్నీ కూడా పెట్టేస్తారు, ఇంకా పోస్టర్లు పెట్టేస్తారు, ఇంకా సినిమా ప్రమోషన్ అంటారు, ఇంకా కనిపించిన ప్రతోడికి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తారు, సినిమా రిలీజ్ చేసేస్తారు. సినిమా చూసిన తర్వాత ఇంత ఓవర్ యాక్షన్ చేశారు, పైన పటారం లోన లోటారం అనేలాగా అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. సో వాటన్నిటిని లెక్కలేసుకొని మీరు ఇక్కడైనా ఇమ్మాడి రవి దొంగ కావచ్చు, అలే ఇమ్మాడి రవి లాంటి దొంగలు మీరు కూడా ఉన్నారు సార్. కొంతమంది, అందరిని అనట్లేదు, కొంతమంది ఉన్నారు. పైకి మాత్రం పెద్ద మనుషుల్లాగా ఏం లేకుండా కోట్ల సినిమాలు పెట్టి తీసేసి చివరికి వాళ్ళేమో టికెట్ల రూపంలో పీకేస్తున్నారు కదా. మరి ఇది తప్పు కదా. ఇమ్మాడి రవి ఓకే మీ సినిమాలను తీసి వెబ్సైట్లలో పెట్టాడు, మరి మీరు రేట్లను పెంచేసి జనాల దగ్గర నుంచి కోట్ల వసూలు చేస్తున్నారు కదా, మరి అది తప్పు కదా. మరి మీరు బ్లాక్ మనీ ఇస్తున్నారు, అది తప్పు కదా. మీరు బ్లాక్ మనీ తీసుకుంటున్నారు, అది తప్పు కదా. చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. డెఫినెట్గా మారాలి. సినిమా రంగం కళామ తల్లి సాక్షిగా సినిమా రంగానికి సంబంధించినటువంటి బడా ప్రొడ్యూసర్లు, బడా హీరోలు ప్రమాణం చేసి చెప్పి అప్పుడు మీరు సినిమాలు కూడా రిలీజ్ చేయండి సార్, చాలా బాగుంటుంది. ఎస్ మధు, అలాగే ఇప్పుడు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడంతో పైరసీ పూర్తిగా తగ్గిపోతుందంటారా? ఇక మీదట ఇంకా పైరసీ అనేది రాదు అంటారా? దానికి ఏమైనా గ్యారంటీ ఉందా? అంటే ఇక్కడ ఒకటే తేడా, పైరసీ ఇక పైన ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం మనం, ఖచ్చితంగా పైరసీ అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే వీళ్ళు చేసేటటువంటి ఈ హడావుడి,
వీళ్ళు చేసేటటువంటి ఈ బిల్డప్లు, వీళ్ళు చేసేటటువంటి ఈ ఓవర్ యాక్షన్లు అన్నీ తగ్గితే ఈ పైరసీ కూడా తగ్గుతుంది. సింపుల్ లాజిక్. వీళ్ళు ఓవర్ యాక్షన్ తగ్గించుకోమనండి, పైరసీ తగ్గిపోతుంది. వీళ్ళు రేట్లు తగ్గించుకోమనండి, పైరసీనే ఉండదు. వీళ్ళు డబ్బులు గుంజడం ఆపేస్తే అసలు పైరసీ వెబ్సైట్లే ఉండవు. ఇంతే. దెబ్బకు ఎక్కడైనా సరే ఇలా 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 క్లాప్స్ అనేది 2 చేతులతోనే వస్తాయి కదా. అదేవిధంగా కూడా వీళ్ళ అతి ఓవర్ యాక్షను, వీళ్ళు పెట్టేటటువంటి పెట్టుబడులు ఇవన్నీ కూడా తగ్గితే ఇక్కడ పైరసీ అనేది కూడా తగ్గుతుంది. టికెట్ రేటు సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. టికెట్ రేటు తగ్గి కామన్ మ్యాన్కి 50, 100, 150 ఇంకా పోనీ వీళ్ళ కోసం ఒక 200 పెట్టుకున్నా కానీ ఆ 200 ఉంటే ఖచ్చితంగా వెళ్తారు ప్రజలు. వాళ్ళకి వెబ్సైట్లోకి వెళ్ళి చూడడానికి సరదా ఏం కాదు. 200 టికెట్ ఉంటే 150, 100, 150, 200 ఉంటే ఎందుకు వెళ్ళరు? ఖచ్చితంగా ఇంకా రోడ్డు మీద ఎవరు రాలేదు. లేకపోతే నేను ఎవరినో ఒకరిని ఇప్పుడే లైవ్లోనే అడుగుదాం అనుకున్నా, టికెట్ రేట్ ఎంత ఉంటే మేలు. వాళ్ళే ఖచ్చితంగా చెప్తారు 100, 150, 200 ఉంటే ఖచ్చితంగా మేము ఎందుకు వెళ్ళాము, డెఫినెట్గా మాకు హ్యాపీనే కదా అనేసి. సో అలా మనం కూడా చూసుకుంటే వీళ్ళు 50 పక్కన ఏమవుతుంది, ఇంకో 0 పెడతారు, 500 అయిపోతుంది. ఏమైనా 150 పక్కన ఏముంది, ఇంకొక 50 పెడతారు, 1500 అయిపోతుంది. ఎవరు వెళ్తారు? ఎందుకు చూస్తారు? 1500 రూపాయలు చూస్తారు. ఎవరు చూస్తారంటే గుండెల్లో అభిమానం పెట్టుకొని ఉండేటటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చూస్తారు, వాళ్ళు మాత్రమే వెళ్తారు. అది వాళ్ళు తిన్నా తినకపోయినా, ఇంట్లో అవసరం ఉన్నా సరే ఇంట్లో అవసరాన్ని పక్కన పెట్టి వాళ్ళ కడుపు ఆకలిని కూడా పక్కన పెట్టేసి మా హీరో కోసం వెళ్తాము, మా అన్న కోసం వెళ్తాము అని వెళ్ళి ఆ డబ్బులను అక్కడ ఇస్తారు. మెయిన్ కీలకం ఏంటంటే ఎలా అయిపోయిందంటే మీ హీరో కలెక్షన్ వారం రోజుల్లో 100 కోట్లు వచ్చిందా, అయితే మా హీరో కలెక్షన్ ఈ వారం రోజుల్లో 150 కోట్లు రావాలా? ఎందుకు సార్ మీకు అభిమానులు మీరు అభిమానులు కూడా ఇక్కడ మారాలి. అక్కడే ఆ హీరోకి 150 కోట్లు వస్తే ఇక్కడ 100 కోట్లు వస్తే 200 కోట్లు వచ్చినా కానీ మీ జేబులోకి ఏం రావు సార్. మీ జేబుల్లోకి ఎవరు ఇవ్వరు. ఈ హీరో వచ్చేసి ఇదో ఈ వారం ఇంత కలెక్షన్ వచ్చేసింది, మా అభిమానుల వల్ల వాళ్ళ వల్ల వచ్చేసిందని మీ ఇంటికి వచ్చి ఒక హీరో వచ్చేసి ఒక 10 రూపాయలు ఇచ్చి పోని ఏదన్నా హీరో వచ్చేసి ఇన్ని జరుగుతున్నాయి కదా సొసైటీలో, ఏదన్నా హీరోలు వచ్చేసి నా ప్రగాఢ సానుభూతి, ఇంతకన్నా మించి అన్న చెప్తారా? చాలా చింతిస్తున్నాం, నా ప్రగాఢ సానుభూతి, ఇది జరగరానిది, ఇలాంటి పనికిరాని ఫ్రీ మాటలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చెప్తారు. కానీ వచ్చి ఇంత 100 కోట్ల బ్లాక్ మనీ తీసుకుంటున్నారు కదా, వచ్చి 1 కోటి 2 కోట్లు 3 కోట్లు ఎవరికన్నా ఇస్తున్నారా? ఇయ్యరు. మనసు రాదు వాళ్ళకి. కానీ వాళ్ళ సినిమాలకు అభిమానులు మాత్రము కడుపు చంపుకొనైనా ఇంట్లో ఏమైనా వస్తువులు అమ్మేసైనా సరే డబ్బులు తీసుకొని రావాలి, డబ్బులు తీసుకొని వచ్చి సినిమా చూడాలి. మారాలి, ఖచ్చితంగా మారాలి. సినిమా ఇండస్ట్రీనే ముందు మారితే అభిమానులు కూడా మారుతారు. ఇటువంటి ఇమ్మాడి రవి అనేటటువంటి వాళ్ళు పైరసీ చేయాలి అనేటటువంటి వాళ్ళ మైండ్ సెట్ కూడా మారుతుంది. ఎస్ మధు, ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఇంతకుముందు సినిమా రిలీజ్ అయితే సినిమా కథ గురించి మాట్లాడుకునే వాళ్ళు, యాక్షన్ గురించి మాట్లాడుకునే వాళ్ళు, కంప్లీట్గా డైరెక్షన్ గురించి మాట్లాడుకునే వాళ్ళు, ఎక్కువ స్టోరీ గురించి మాట్లాడుకునే వాళ్ళు. సినిమా చూసిన తర్వాత కూడా ఒకవేళ సినిమా బాగుంటే ఎక్కువగా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం, సినిమాలో హీరో ఇలా ఉన్నాడు మనం కూడా ఇలా ఉండాలి అని. కానీ ఇప్పుడు ఏమైంది, ఎక్కువగా మీరు చెప్పినట్టుగా కలెక్షన్స్ మీద ఫోకస్ పెడుతున్నారు. అంటే మాట్లాడుకునే వాళ్ళు కూడా మా సినిమా హీరో కలెక్షన్స్ ఇంత వచ్చింది, మీ సినిమా హీరో కలెక్షన్స్ ఇంతే వచ్చిందని. ఎందుకు కలెక్షన్స్ మీద వీళ్ళంతా ఫోకస్ పెడుతున్నారు? ఒక స్టోరీ గురించి ఎందుకు మాట్లాడుకోవట్లేరు? డెఫినెట్గా ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఒకసారి చూసుకుంటే ఎలా ఉంటుందంటే టాప్ హీరోలు, సరే పేర్లు వద్దులేండి, పేర్లు చెప్తే మళ్ళీ ఈగోలు లేకపోతే వాళ్ళ హట్ అయిపోతాయి, చాలా పెద్దగా హట్ అయిపోతూ ఉంటాయి. కానీ వాళ్ళు పెద్ద హీరోలు అనుకుందాం. ఆ పెద్ద హీరోలు నాట్ ఓన్లీ తెలుగు, అన్ని చోట్ల కూడా ఇది ప్రతి చోట ఉండేదే. సో అగ్ర హీరోల్లోకి ఎలా ఉంటుందంటే ఓహో పలానా హీరోని చేశాడు, నెక్స్ట్ సినిమాలో మనకు అది ఉండాలి, అది హీరోని పెట్టాలా, పలానా హీరో పలానా సినిమాకి ఇంత వచ్చింది, ఫస్ట్ రోజు కలెక్షన్ ఇది, సెకండ్ రోజు కలెక్షన్ ఇది, నెక్స్ట్ మన సినిమా దీనికి మించిపోవాలా. ఏం మించిపోవడాలు ఏందో ఆ సినిమా కోసం ఈ సినిమా అని ప్రతిసారి కూడా అలా ఎలా అయిపోతుందంటే లాస్ట్ సినిమాకి ఇంత వచ్చింది కదా, ఈ సినిమాకి ఇంత పెరగాల, ఈ సినిమాకి ఇంత పెరిగింది కదా, నెక్స్ట్ సినిమాకి ఇంత పెరగాలని టార్గెట్లు పెట్టుకుంటున్నారు. టార్గెట్లు పెట్టుకుని ఎలా అయిపోయిందంటే 100 కోట్లు అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలకి 10 రూపాయల నోట్ల కట్టలు అయిపోయాయి. నోట్లు అంటే 10 రూపాయల నోట్ల కట్టలు అయిపోయినాయి. సామాన్యుడికి ఒక 1000 రూపాయలు అంటే వాడికి ఆ రోజువారీ సంపాదన అది. అదే వీళ్ళకు కోటి అంటే రోజువారీ సంపాదన. వీరిక సినిమా చూసేవాడికి రోజువారీ సంపాదన 1000 రూపాయలు అయితే
సినిమా తీసి అది చూపించేవాడికి రోజువారీ సంపాదన ₹1,00,00,000. ఎంత తేడా ఉంది, ఎంత తేడా ఉంది. ఏముండదు, ఒక్కటే గుర్తుపెట్టు, మన కంటి ముందు కనిపించే ఆ బిగ్ స్క్రీన్ మీద కనిపించేటటువంటి ఆ సినిమా 3 గంటల ఎంటర్టైన్మెంట్ మాత్రమే. అది ఓకే. ఇంకా మిగతా వాళ్ళు ఏమి చెప్పుకున్నా మేము కళాకారులము, కళామ తల్లిని ఇలా అంటారు, అలా అంటారు, ఇలా అంటారు. ఇక్కడ అనేదానికి ఏం లేదు, పెద్ద పుడిచేదానికి ఏం లేదు. ఒకటే సింపుల్గా సినిమాని సినిమాలాగా చూడాలి. సినిమా కోసం చొక్కాలు చింపుకోవాల్సిన అవసరం లేదు. సినిమాల కోసం హీరోల కోసము వాళ్ళు నెత్తిన పాలు పోసుకోవడాలు, పాలాభిషేకాలు చేయడాలు అవసరమే లేదు. వాళ్ళు హ్యాపీగా బ్రహ్మాండంగా మనమిచ్చే డబ్బులు, మనం కట్టేటటువంటి సినిమా ట్యాక్స్లు ఏవైతే వాటి మీదనే సినిమా రంగం అంతా కూడా డిపెండ్ అయ్యింది. సో ప్రేక్షకుడు దేవుడు. దేవుడైనటువంటి ప్రేక్షకుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుణ్ణి, అంటే ప్రేక్షక దేవుణ్ణి మాత్రము వీళ్ళు బలిపశువుని చేసేస్తున్నారు. ఎలా బలిపశువు చేస్తున్నారంటే, సినిమా రిలీజ్ అవ్వడానికంటే ముందు ఆర్డర్లు తెచ్చేసుకుంటారు. ప్రభుత్వానికి వెళ్ళిపోతారు, మా సినిమాను పెంచుకుంటున్నాం, మా సినిమా రేట్లు పెంచుకుంటున్నాం, మా సినిమా రేట్లు పెంచండి అంటూ కూడా వెళ్ళడం, ఈ రేట్లు పెంచుకోవడం. ఈ గవర్నమెంట్ కూడా పెంచేస్తుంది. అదేందో అర్థమే కాదు ఆ పరిస్థితి. అదేందో అది వండర్. అది ఆ రేట్లు పెంచుకోవడం ఏంది అంటే, ఈ ఫస్ట్ రోజు చూసే 10 రోజులకు టికెట్ రేట్లు పెంచుకొని, వారం రోజులకు టికెట్ రేట్లు పెంచుకోండి అంటే ఏంటి? ఆ వారం రోజుల్లో స్పెషల్గా ఏమైనా ఉంటుందా సినిమా? వారం తర్వాత ఏమన్నా ఇంకా స్పెషల్ తగ్గిపోతుందా? ఏం అర్థం కాదు. అదే సినిమా, అదే 3 గంటలు, వారం తర్వాత అయినా ఒకటే, వారం ముందైనా ఒకటే. కానీ వారం ముందు చూడాలి అనుకున్న వాళ్ళకి మాత్రం బంపర్ ఆఫర్. ఇది బంపర్ ఆఫర్ ఏంటంటే 5,000, 10,000, 2,500, 3,000. ఇది ఈ విధంగా కూడా రేట్లు పెంచుకుంటూ పోవడం. అలా పెంచుకుంటూ పోతే ఆ సినిమా అంత గొప్పది. సినిమా లోపల ఉన్నటువంటి కంటెంట్ గొప్పది కాదు. సినిమా రేటు, టికెట్ రేటు ఎంతైతే పెరుగుతుందో అలా ఎంత పెరిగితే ఆ సినిమా అంత గొప్పదన్నమాట. చూసావా, మా హీరో సినిమా 100 రోజుల్లో కాకుండా జస్ట్ ఒక వారం లోపలే ఇన్ని కోట్లు సంపాదించింది. ఏం సంపాదించిందో ఏమోగా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ అభిమానులకు ఎవరైతే ఉన్నారో. ఈ అభిమానికి అందరి అభిమానులకు కూడా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నాన్న. ఎందుకనుకుంటే మీరు మీ కష్టాన్ని, మీ రక్తాన్ని ఎలా చెప్తారు, ఒక సెలైన్ బాటిల్లోకి రక్తం తీసి ఎక్కించడం అంటారు కదా, ఆ విధంగా పరిస్థితి అయిపోయింది. మారండి, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, హీరోలు, మీరు మారితే సినిమా రంగం బాగుపడుతుంది. రైట్ మధు, థ్యాంక్ యూ.